హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన కొడంగల్ ఛానల్కి స్వాగతం. యూట్యూబ్ నోటిఫికేషన్ అయితే ఒకటైతే రిలీజ్ చేసింది. ఫస్ట్ వైటీ స్టూడియో ఓపెన్ చేసిందాడు మీకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేసింది. యూట్యూబ్ దాని గురించి మనం కొత్తగా యూట్యూబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఆ నోటిఫికేషన్ ఏంటంటే ఇష్యూస్ వీవింగ్ కీ ఫ్యూచర్స్ ఆన్ యూట్యూబ్. ఇది ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది? యూట్యూబ్ వైటీ స్టూడియోలో మనం ఓపెన్ చేయగానే ఈ నోటిఫికేషన్ ఎందుకు వస్తుంది, మొత్తం సమాచారం ఈ వీడియోలో అయితే మీరైతే తెలుసుకోబోతున్నారు. మీరు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ దాంట్లో, మీ ఫ్రెండ్స్ దాంట్లో అందరికీ పంపించండి. మన ఛానల్ పంపిస్తే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ క్రియేట్ అయితే దీంట్లో ఛానల్ దాంట్లో వస్తాయని చెప్పి మీరు షేర్ అయితే చేయండి. ఓకే, స్మాల్ క్రియేటర్స్ ఎవరైనా ఉండండి, చిన్న క్రియేటర్స్ ఈ నోటిఫికేషన్ ఎందుకు వస్తుంది అని చెప్పి డౌట్ ఉన్న వాళ్ళకి నేనైతే వివరిస్తాను. మీరైతే పూర్తిగా అయితే ఈ వీడియోని అయితే చూడండి. ఇక్కడ మీకు పక్కన ఇస్తున్న కదా ఈ కార్డులో, ఇది మీకు చూస్తుండ్రు కదా ఈ కార్డులో ఎందుకు వచ్చింది అని చెప్పి ఇట్లా నోటిఫికేషన్ అయితే వస్తుంది. చూస్తుండ్రు కదా మీరు, మొత్తం ఇట్లా అయితే చూస్తుండ్రు కదా, ఇది నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇది మొత్తం ఏంటంటే గూగుల్ టీమ్, యూట్యూబ్ టీమ్ అనేది పంపిస్తుంది మనకు, నోటిఫికేషన్ అనేది పంపిస్తుంది. వైటీ స్టూడియో ఓపెన్ చేసిందాడే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే దాన్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిందాడు ఇట్లా చూపిస్తుంది. ఇగో ఎంతమంది మొత్తం దీనికి క్వశ్చన్ చేసిండ్రు చూస్తుంటారా మీరు, ఎంతమంది క్వశ్చన్ చేసిండ్రు. ఇక్కడ ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్ అని చెప్పి ఒకటి ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానికి మీరు అప్డేట్ అని కొట్టండి. అప్డేట్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి మీకైతే చూపిస్తుంది. ఈ కార్డులో కనిపించేది ఏందంటానంటే మీకు అది నోటిఫికేషను, దాంట్లో ఉన్న అక్షరాలు, దాని వివరణ ఏంది, అది ఎందుకు వచ్చిందని చెప్పి మీకైతే నేనైతే చెప్తాను, మీరు వినండి. హాయ్ అందరికీ, మీలో కొందరు ప్రస్తుతం యూట్యూబ్లో అనేక కీలక ఫ్యూచర్ను వీక్షించడంలో అంటే చూడడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారని మాకు తెలుసు. మా బృందాలు ఈ సమస్యను చురుగ్గా పరిశీలిస్తున్నాయి. మాకు కొత్త సమాచారం వచ్చిన వెంటనే మేము ఈ థ్రెడ్ను నవీకరిస్తారంటే దీన్ని చూసి దీని ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తామని చెప్పి. మీ ఓర్పుకు ధన్యవాదాలు. ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్ ఎందుకంటే వాళ్ళ బృందాలు, యూట్యూబ్ బృందం ఏదైతే ఉన్నదో మొత్తం అంతా చూసి ఫిక్స్ చేస్తాం, మాకు మీరు వచ్చిన కాడికి మీరు చూడండి అని చెప్పి యూట్యూబ్ అయితే క్రియేటర్స్కి పంపిస్తుంది. క్రియేటర్స్కు ఎందుకు పంపిస్తుంది ఈ నోటిఫికేషన్ అంటారంటే, ఇది వ్యూవర్స్కు రాదు మళ్ళీ నోటిఫికేషన్. ఎందుకంటే వ్యూవర్స్ అంటే ప్రేక్షకుడే అవుతాడు. కంటెంట్ క్రియేట్ చేసే పర్సన్ని ఏమంటారు అంటే కంటెంట్ క్రియేటర్ అని పిలుస్తారు. వ్యూవర్స్ అంటే ఇప్పుడు మనం యూట్యూబ్ ఓపెన్ చేసి మనం చూస్తాం కదా ఏదైతే వీడియోలను, వాళ్ళని వీక్షకులు, వ్యూవర్స్, ప్రేక్షకులు అని పిలుస్తారు. వాళ్ళకు ఈ నోటిఫికేషన్ అనేది రాదు. ఓన్లీ కంటెంట్ క్రియేట్ చేసే యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ నోటిఫికేషన్ వస్తుంది. దీంట్లో చిన్న క్రియేటర్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది ఎందుకు రిలీజ్ అవుతుంది అంటారంటే, ఈ యూట్యూబ్లో కొంచెం ఇప్పుడు ఏదైనా సరే మనకు కొంచెం ప్రాబ్లం వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక భాషలో చెప్తే, ఇప్పుడు మనకు జ్వరం వస్తే ఏం చేస్తాం, హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే మనం ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ప్రిస్క్రిప్షన్ రాస్తాడు, మనకు టాబ్లెట్స్ ఇస్తారు, మెడిసిన్ ఇస్తారు, మనకు తక్కువైపోతుంది. అట్లా యూట్యూబ్ కూడా ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు, ఇట్లా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు, దాంట్లో ఒక ప్రాబ్లం ఉంది, దాన్ని ఫిక్స్ చేయడానికి ఇట్లా నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓకే, మీరైతే చూసింది కదా ఓవరాల్గా ఇట్లా నోటిఫికేషన్ అయితే ఏదన్నా ఇష్యూ ఉండని ఇట్లా నోటిఫికేషన్ కంటెంట్ క్రియేట్ చేసే క్రియేటర్స్కి వైటీ స్టూడియోకు వైటీ నోటిఫికేషన్ అని వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు మీరు ఓపెన్ చేసి ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్, మీరు ఇట్లా నోటిఫికేషన్స్ చాలా వస్తాయి. ఇంకా అంటే యూట్యూబ్లో ఏదైనా ప్రాబ్లం రాని, ఇది ఎందుకు వస్తుందంటే కంటెంట్ క్రియేట్ చేసే క్రియేటరు ఇష్యూస్ అనేది, ఇవన్నీ ఇష్యూస్ అన్ని మొత్తం మనకు వైటీ స్టూడియోలో అయితే మనకైతే వస్తుంది. మీరు ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్ మీద మీరు అప్డేట్ చేయాలి. అప్డేట్ టిక్ మార్క్ కొడితే మీ యూట్యూబ్ ఐడి నుంచి వెళ్ళి ఒక నోటిఫికేషన్ యూట్యూబ్ టీం వాళ్ళకి పోతే ఎంతోమంది మీరు ఇట్లా లిస్ట్ అవుట్లో ఉంటారు కదా, ఆ లిస్ట్ అవుట్లో మీ పేరు కూడా, మీ ఛానల్ నేము, మీ ఈమెయిల్ ఐడి, మీ ఒక ఐడి అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది, యూట్యూబ్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు చెకింగ్ చేసినప్పుడు మీ ఛానల్ కానీ ఏం ప్రాబ్లం రాకుండా ప్రాపర్గా వాళ్ళు చెక్ చేసి మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, చూసిండ్రు కదా, మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి. యూట్యూబ్ టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్స్ మన ఛానల్లో వస్తాయి. ఓకే, మీరు లేటెస్ట్ అప్డేట్ కోసం వేచి ఉంటారని చెప్పి మన ఛానల్లో అన్ని క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఓకే, మీరు లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, మళ్ళీ లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ అయితే మీకు ముందుకైతే వస్తా. జై హింద్, వందే మాతరం.